వినాయకరావు ఇచ్చిన క్యాసెట్ని గంటలో 6 సార్లు విన్న ఆదిలక్ష్మి, కనక మహాలక్ష్మి ఆ ప్లాన్ని వినగా వినగా ఇద్దరికి అది కామేశం మీద పనిచేసే ప్లాన్ అని అనిపించింది. దిస్ ఈజ్ ఓకే సాయంత్రం చెప్పింది ఆదిలక్ష్మి వినాయకరావుతో. అతను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే, మీ బావ రాగానే దీన్ని అమలు చేయండి చాలు చెప్పాడు వినాయకరావు. రేపు సాయంత్రం ఓసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఎక్కడ కలుద్దాం అడిగింది ఆదిలక్ష్మి. కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పాడు వినాయకరావు. ట్యాంక్ బండ్. ఓకే, వేమన విగ్రహం దగ్గర చెప్పింది ఆదిలక్ష్మి. ఇప్పుడు అర్థమైంది నాకు, మన ఎన్టీఆర్ ప్రజాధనం వృధా చేయడం లేదని. ఆ సంగతి చెప్పాడు వినాయకరావు వెంటనే. ప్రశ్నార్థకంగా చూసింది ఆదిలక్ష్మి. ఆ విగ్రహాలకైన ఖర్చు వృధా అని పేపర్లలో తెగ రాశారు కదా, వాళ్ళు అనుకున్నట్లు పూర్తిగా వృధా కాదు. మనలాంటి వాళ్ళు అంత పొడవు ట్యాంక్ బండ్ మీద ఎక్కడ కలుసుకోవాలో నిర్ణయించుకోవడానికి ఆ విగ్రహాలు ఉపయోగపడతాయి. వేమన విగ్రహం దగ్గర కలుద్దాం 5:30కి చెప్పాడు వినాయకరావు. రాత్రి 10ంటికి అడిగాడు శాస్త్రి. మిత్రమా, 3 పథకాల్లో మనకి 1 లభ్యమైంది, మరో 2 ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అవును, నీకిప్పుడు మూడ్ ఉందా ఆసక్తిగా అడిగాడు శాస్త్రిని. ఓ, అందుకే ఆ ప్రసక్తి తెచ్చాను, అయితే ఆలోచిద్దాం. వెంటనే మంచం మీద బాసింపట్లు వేసుకుని కూర్చున్నాడు వినాయకరావు. మిత్రమా, మూడ్ ఆలోచించడానికి కాదు, తేలు విషయానికి చెప్పాడు శాస్త్రి చిన్నగా నవ్వి. నిన్నేగా అయింది. ఆ కార్యక్రమం అయితే చక్కటి పథకాలు వాటంతటా అవే మనసులోంచి పుట్టుకు వస్తాయి కనుక నాకు మూడ్ ఉంది, పోదాం. అయిష్టంగానే వినాయకరావు కూడా సరే అని శాస్త్రితో బార్కి వెళ్ళాడు. ఆ రాత్రి కూడా బార్లో నుంచి బయటకు వచ్చిన ఆఖరు వ్యక్తులు వారిద్దరే. చేతిలో మిగిలిన విస్కీ బాటిల్తో తూము వైపు దారి తీశాడు శాస్త్రి. దాని మీద ఎక్కి బాసింపట్టు వేసుకుని కూర్చుని చెప్పాడు. అవుట్డోర్లో ఇలా తాగితే భలే ఉంటుందో, మెయిన్ రోడ్లో ఎవరైనా చూస్తే బాగుండదు చెప్పాడు వినాయకరావు. ఏడ్చారు ఎదవలు. మంచి ఆలోచనకి ఇది నాకు బాగా అచ్చొచ్చిన ప్లేస్ చెప్పాడు శాస్త్రి. ఓ గుక్క విస్కీ తాగి దూరం నుంచి వాళ్ళిద్దరినీ చూసి గత రాత్రి వాళ్ళకి సవారీ కట్టిన రిక్షావాడు తూముకి కొద్దిగా దూరంగా తన రిక్షాని ఆపి వినయంగా నిలబడ్డాడు. అయితే ప్రారంభించు చెప్పాడు వినాయకరావు. నిన్న కాళ్ళు కిందకి వేలాడదీసి కూర్చున్నానా లేక ఇలానా అడిగాడు శాస్త్రి కాసేపు ఆగి. కిందకి వేలాడదీసి. అది సంగతి. ఏమిటా ఒక్క ఆలోచన రాలేదనుకుంటున్నాను చెప్పి ఓ గుక్క విస్కీ తాగాడు శాస్త్రి. తర్వాత కాళ్ళు కిందకి వేలాడదీశాడు. ఇప్పుడు ప్రారంభించు. తేలు దాటి మండ్రగబ్బలోకి ప్రవేశిస్తున్నాం కదా అడిగాడు శాస్త్రి విస్కీ సీసా వంక చూసి. అవును, కానీ మన చేతుల్లో ఏం లేదు. అవింత దాకా వచ్చాను అడిగాడు శాస్త్రి. తూము దాకా. ఆ తర్వాత మరిక కదిలేది లేదు విసుగ్గా చెప్పాడు వినాయకరావు. ఇవాళ ఉదయం పేపర్లో ఓ వార్త చదివాను. నీవు చదివావు కదా పేపరు అడిగాడు శాస్త్రి. చదివాను. అయితే ఆ వార్త ఏమిటో చెప్పు. దాదాపు 40-50 దాకా వార్తలున్నాయి, అందులో ఏదని చెప్పను అడిగాడు వినాయకరావు. అయితే అన్నీ చెప్పు. నన్ను న్యూస్ పేపర్ని అప్పచెప్పమనడం ఏం బాలేదురా శాస్త్రి. ముందు విషయానికి రా. అదే నీకు నాకు తేడా. ఆ సంగతి నిన్ననుకున్నాం. ఏది మళ్ళీ ఇంకోసారను ఓ గుక్క తాగి అడిగాడు శాస్త్రి. నీది మహా గట్టి బుర్ర కాబట్టి మాకు సామాన్యంగా కనపడే వార్తల్లోంచి నీకు చక్కటి ఆలోచనలు తడుతూ ఉంటాయి. మందు మీదున్నప్పుడు చెప్పాడు శాస్త్రి. అవును, నా గురించి భలే నిజం బాగా చెప్పావోయ్ మిత్రమా. ఆ పొగడ్త చెవుల్లో తేనె పోసినట్లుగా ఉండడంతో చెప్పాడు శాస్త్రి. ఇంతకీ అదేం వార్త అడిగాడు వినాయకరావు. బాబుగారు, చిన్న సవారీ దొరికింది, హిమాయత్ నగర్ దాకా వెళ్ళిరానా? ఇంకా టైం ఉందా అడిగాడు రిక్షావాడు వినయంగా. నా కోసం రిక్షా కూడా సిద్ధంగా ఉంచావా మిత్రమా? నేనంటే నీకు ఎంత గౌరవం, ఎంత ప్రేమ. ఏవి నీ కాళ్ళేవి అడిగాడు శాస్త్రి. నా కాళ్ళతో ఏం పని? వాటిని నా చేతుల్లో ఉంచి నీ కృతజ్ఞత తెలియజేయి. ఊరికే నా చేతులు నీ చేతులతో పట్టుకుని ఇవి చేతులు కావు అనకు. ఇంతకీ విషయానికి రాలేదు. రమణమూర్తి కూతురు ఆదిలక్ష్మి. ఆమె పెళ్ళి కామేశం బావతో జరగకూడదు. అందుకు రమణమూర్తికి కామేశం మీద అయిష్టం కలగాలి చెప్పాడు శాస్త్రి గంభీరంగా. సరిగ్గా అలా జరగాలి చెప్పాడు వినాయకరావు. ఓ గుక్క విస్కీ తాగి చెప్పాడు శాస్త్రి. అయిష్టంగా కాదు, అసహ్యం కలిగించే ప్లాన్ ఇది. మరీ మంచిది. ఏమిటది ఉత్సాహంగా అడిగాడు. బాబుగారు, వెళ్ళి చిటికలో వస్తా, మీరు మోసుకెళ్ళకండి అరిచాడు రిక్షావాడు దూరం నుంచి. శాస్త్రి వాడికి చెయ్యి ఊపి బార్లో పని పూర్తి చేసుకుని డ్రెస్ మార్చుకుని వెళ్తున్న బేరర్తో చెప్పాడు. బేరర్ మరో పెగ్. ఉష్ తంతాడువాడు. ఇది రోడ్డు.
వాడు ఇంటికి వెళ్తున్నాడు చెప్పాడు వినాయకరావు శాస్త్రితో. శాస్త్రి సిగరెట్ వెలిగించి మరో గుక్క తాగి చెప్పసాగాడు. కామేశానికి ఎయిడ్స్ వ్యాధి ఏమిటి? ఉలిక్కి పడ్డాడు వినాయకరావు. అవును, నీకెలా తెలుసు? మనకి తెలియక్కర్లేదు, రమణమూర్తికి ఆ సంగతి తెలిస్తే చాలు. ఎలా తెలియడం? శాస్త్రి కొద్దిసేపు ఆలోచించాడు. ఎయిడ్స్ వ్యాధి లక్షణాల వల్ల అవేమిటి నీకు తెలీదా? నాకు తెలీదు, అయినా పర్లేదు, ఇప్పుడు ఆలోచిద్దాం. డీసెంట్రీ ఓ లక్షణం. డీసెంట్రీ? అవును. అలాగే డల్గా నీరసంగా ఉండడం, ఇంకా వామిటింగ్స్ కూడా ఓ ముఖ్య లక్షణం. 3 లక్షణాలు ఉన్న వాటికి ఎయిడ్స్ వ్యాధి ఉంటుంది అని రమణమూర్తిని నమ్మించడం ఎలా? ఆ సంగతలా ఉంచు. ఉదయం నేను చదివిన వార్త గురించి అడుగు. చెప్పు. నువ్వు అడగకుండా ఎలా చెప్పను? అడిగాడు శాస్త్రి మరో గుక్క తాగి. నువ్వు ఉదయం పేపర్లో చదివిన వార్త ఏంటి గురు? అలా అడిగావు, బాగుంది. ఎయిడ్స్ వ్యాధి వల్ల అమెరికాలో 10 లక్షల మంది దాకా బాధపడుతున్నారట. మరో 5 ఏళ్లలో ఆ సంఖ్య 50 లక్షలకి చేరుతుందని అంచనా. ఎయిడ్స్ వ్యాధి వస్తుందన్న భయంతో ఎవరు వేశ్యల దగ్గరికి వెళ్ళడం లేదట. హోమోసెక్సువల్ అన్న అనుమానం గలవాణ్ణి చంపేస్తున్నారట కొందరు. వాళ్ళే అంత భయపడితే పిల్లనిచ్చేవాడు ఇంకెంత భయపడాలి అన్న థీరీ నుంచి ఈ ప్లాన్ని లాక్కొచ్చాను చెప్పాడు శాస్త్రి. వినాయకరావు కొద్దిగా ఆలోచించి చెప్పాడు. కానీ మన దేశంలో ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళు లేరుగా. ఇప్పుడిప్పుడే ఉంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా బయట వాళ్ళు వాళ్ళ గురించి చెడ్డగా అనుకుంటూ ఉంటారు. కామేశానికి ఆ వ్యాధి రావడంలో ఆశ్చర్యం లేదు. సింగపూర్కి వెళ్ళొచ్చాడు. అలాంటిదేం జరగనట్లు లేదే. పోనీ వెళ్ళొచ్చిన వాళ్ళు ఇతని యూనిట్లో ఉన్నారు. వాళ్ళ ద్వారా కొందరు జూనియర్ ఆర్టిస్టులకి ఆ పైన వాడికి అంటుకుంటుందన్న మ్యాటర్ని రమణమూర్తి మనసులో మనం ఆలోచించగలిగేలా చేయాలి. మరీ ఎయిడ్సా? అసహ్యంగా. నీవు సెంటిమెంటల్గా ఫీల్ అయితే ఎలా? ఇలా అయితే నేనేం ఆలోచించలేను కోపంగా చెప్పాడు శాస్త్రి. అలాగే చెప్పు. చూడు, ఈ తూము మీద కూర్చుని కాళ్ళాడిస్తూ ఉంటే ఎలాంటి మంచి ఆలోచనలు వస్తున్నాయో. రమణమూర్తికి ముందర ఈ వ్యాధి లక్షణాల గురించి సమాచారం ఎక్కిస్తాం. అటు పిమ్మట కామేశంలో ఆ లక్షణాలు మనం ఆయనకి కనిపించేలా చూపిస్తాం. ఎలా? అన్నీ ఇప్పుడే చెప్పను. ఈ 2 ఎలా అని నా దగ్గర సరైన సమాధానాలు ఉన్నాయి. దాంతో రమణమూర్తి తన కూతుర్ని కామేశానికి ఇవ్వాలంటే చచ్చేంత భయం కలుగుతుంది. నిజమే. శాస్త్రి మరో గుక్క తాగి చెప్పాడు. ఓ పక్క ఇటు కామేశం ఆదిలక్ష్మిని చేసుకోకూడదు అని అంటున్నావు. మరో పక్క రమణమూర్తి తన కూతుర్ని కామేశానికి ఇవ్వకూడదు అని అనుకుంటున్నాడు. దాంతో మ్యారేజ్ సెటిల్ కాదు. అవును గురు. ఇంకో పథకం వేసి నాదకర్ణికి కూడా తన కూతుర్ని రమణమూర్తి కొడుక్కి ఇవ్వకూడదన్న ఆలోచన వస్తే పని సక్సెస్సే. నాదకర్ణి కొడుకుని రమణమూర్తి కూతురికి సరిచేశాడు వినాయకరావు. నాదకర్ణి ఎవరు? రమణమూర్తి ఎవరు? అడిగాడు శాస్త్రి మత్తుగా చూస్తూ. అదేమిట్రా వాళ్ళిద్దరూ? అసలు నువ్వెవరు నా పక్కన కూర్చుని ఉన్నావు? సమయం చూసి నా జేబు కొట్టేద్దామనా? అడిగాడు శాస్త్రి. అదేంటి గురు, నేను వినాయకాన్ని, అబద్ధాలాడకు. నీకు తొండం లేదే మరి? శాస్త్రి ఆఖరి గుక్క తాగి సీసాని తూములోకి పారేశాడు. వినాయకరావు గమనించాడు. శాస్త్రి కాళ్ళు ఊపడం మానేశాడు. ఓసారి కాళ్ళుపు గురు, అంతా గుర్తుకు వస్తుంది చెప్పాడు వెంటనే. దూరం నుంచి 2 బీట్ కానిస్టేబుల్స్ వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఏమిటిది, ఇక్కడేం చేస్తున్నారు? అడిగాడు లాఠీని నేల మీద కొట్టి. గాలికి కూర్చున్నాం చెప్పాడు వినాయకరావు లేచి నిలబడి. వాడు నా జేబు కొట్టేయాలని నా దగ్గర చేరాడు చెప్పాడు శాస్త్రి మత్తుగా. 2వ కానిస్టేబుల్ వినాయకరావు వంక అనుమానంగా చూశాడు. అవునా? అడిగాడు. అబద్ధం, వీడికి మంది ఎక్కువైంది. అలాగా? అతని పేరేంటి? అడిగాడు ఓ కానిస్టేబుల్ గద్దిస్తూ. శాస్త్రి. నీ పేరేంటి? శాస్త్రిని అడిగాడు. రమణమూర్తి చెప్పాడు శాస్త్రి తూలుతూ. వెంటనే ఓ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్తో చెప్పాడు. వీడు నిజంగా పిట్ పాకెటరే. తన ఫ్రెండ్ అన్నాడు. పేరు చెప్పమంటే తప్పు చెప్తున్నాడు. పట్టుకెళ్దాం. లేదండి, నేను దొంగని కాను. మేమిద్దరం ఎల్ఐసిలో పనిచేస్తున్నాం చెప్పాడు వినాయకరావు గాబరాగా. బాబు, నీవు పనిచేసేది ఎల్ఐసిలోనా? అడిగాడు ఓ కానిస్టేబుల్ శాస్త్రిని. కాదనుకుంటా, న్యూస్ పేపర్లో చెప్పాడు శాస్త్రి. నడు గద్దించాడు వినాయకరావుని ఓ కానిస్టేబుల్. అది తప్పండి. నేను నోరెత్తక ముందు స్టేషన్కి నడు. తాగినవన్నీ పక్కకు చేసి అతని జేబు కొట్టేద్దామనుకుంటున్నావా? అది కాదు సార్. వాడు తాగితే తన పేరుతో సహా ఈ లోకమంతా మర్చిపోవడం అలవాటు. వచ్చేసా బాబు. పడిపోయారా? అడిగాడు రిక్షావాడు రిక్షాతో వేగంగా తూము దగ్గరకు వచ్చి. పడిపోవడం ఏంటి? గద్దించాడు కానిస్టేబుల్ అనుమానంగా చూస్తూ. ఈ తూము మీద కూర్చుని ఈయన తాగుతాడు. పడిపోయాక నా రిక్షాలో ఈయన్ని ఇంటికి చేరుస్తాడు చెప్పాడు రిక్షావాడు. కానిస్టేబుల్స్ ఇద్దరు ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు. అవును, నిన్న నేనే ఈయన గారిని ఇంటికి చేర్చాను
చెప్పాడు రిక్షావాడు. ఇప్పుడైనా నిజం తెలిసిందిగా అడిగాడు వినాయకరావు. ఓ కానిస్టేబుల్ వినాయకరావు మొహం మీద లైట్ వేసి చూసి అడిగాడు. అరే, వినాయకరావు కదా నువ్వు? అవును, నేనెలా తెలుసు అడిగాడు అతను ఆశ్చర్యంగా. నన్ను మా సర్కిల్ ఇన్స్పెక్టర్ చే పెళ్లి తప్పించుకుందామని ఆయన్ని కొట్టి అరెస్ట్ అయ్యి విడుదలైంది నీవే కాదు? అవును, 2 వారాల క్రితం జరిగింది. అమ్మయ్య, నన్ను గుర్తుపట్టారన్నమాట. బదులుగా ఆ రోజు కొట్టలేదు. ఇంత చెడ్డ ఆలోచన వచ్చినందుకు నిన్నేం చేయాలి? గద్దించాడతను. నాకు వచ్చిన ఆలోచన కాదిది. ఇదిగో ఈ శాస్త్రిగాడిచ్చిన ఆలోచన అది. ఈయన పడిపోయారు. అమ్మయ్య, ఓ పనైపోయింది. తూముకి రిక్షా ఆనించి శాస్త్రిని రిక్షాలోకి లాగుతూ చెప్పాడు రిక్షావాడు. ఇలా దార్ల మీద తాగడం, పోలీసుల్ని సొంత ప్రయోజనాల కోసం కొట్టడం లాంటివన్నీ నేరాలు. ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే స్టేషన్కి రావాల్సి ఉంటుంది చెప్పాడు రెండో కానిస్టేబుల్. నే వెళ్ళొచ్చుగా అడిగాడు వినాయకరావు. బ్రతుకు జీవుడా అనుకుని రిక్షాలో ఇంటికి చేరుకున్నాడు రిక్షావాడు. వినాయకరావు శాస్త్రిని గదిలోకి మోసుకుని వెళ్తూ ఉంటే చెప్పాడు. తన గుమ్మం ఇంట్లో నుంచి రమణమూర్తి కంగారుగా వచ్చాడు. అరెరే, శాస్త్రికి ఏమైంది అని చెప్పి అడిగాడు. ఆయన హడావిడిగా వచ్చి శాస్త్రి వైపు చూశాడు. ఆయన శాస్త్రిని చూసి ఆల్కహాల్ వాసన వస్తుంది. ఇదేంటి, ఏమైంది అని అడిగాడు. నా ఇంట్లో ఇదేం అప్రాచ్యపు పని అడిగాడు ఆయన కోపంగా. శాస్త్రికి ప్రమోషన్ వచ్చింది, అందుకని జీతం 400 పెరిగింది. పార్టీలో ఇలా అయింది. మరి నెల ఇల్లు ఖాళీ. మా జీతం పెరిగింది కాబట్టి మీ అద్దె పెంచాలన్నాడు శాస్త్రి ఇందాకే. చేరిన తర్వాత మళ్ళీ మీరు అద్దె పెంచనే లేదు. ఈ ఇంటికి ఎంత పెంచచ్చంటారు అడిగాడు వినాయకరావు. వెంటనే రమణమూర్తి మొహంలోని కోపం మటుమాయమై ప్రశాంతంగా మారింది. శాస్త్రికి దుప్పటి కప్పి చెప్పాడు. 50 దాకా పెంచచ్చు. ఈ నెల నుంచి పెరిగిందనుకోండి. మళ్ళీ మా శాస్త్రికి ఎప్పుడు ప్రమోషన్ వస్తుందో, ఎప్పుడు తాగుతాడో చెప్పాడు వినాయకరావు. అంటే అలవాటు లేదన్నమాట అడిగాడాయన. చస్తే లేదు. నీవు పుచ్చుకున్నావా? నాకు కాదుగా ప్రమోషన్ వచ్చింది. ఈ అయ్య ఇంటికి తీసుకుని రావడానికే వచ్చారు. రిక్షావాడు సాక్ష్యం చెప్పాడు. పడుకోండి, అలసిపోయి వచ్చారు, పొద్దుపోయింది చెప్పాడు రమణమూర్తి బయటకు వెళ్తూ. రిక్షావాడికి డబ్బిచ్చాడు వినాయకరావు. అతను బయటకు వెళ్తూ చెప్పాడు. రేపు పోలీసు వచ్చేలాగా బేగి వచ్చేద్దాం. నేను 11 నుంచి రెడీగా ఉంటాను. పని త్వరగా కానిచ్చేయండి. వినాయకరావు శాస్త్రి చెప్పిన ఆ రెండో పథకం గురించి ఆలోచించాడు కాసేపు. అతనికి అది బాగానే ఉన్నట్లుగానే అనిపించింది. రమణమూర్తి ఎయిడ్స్ వ్యాధి ఇండియాకి వచ్చిందని నమ్మడేమో అనిపించింది. అదే సంగతి మర్నాడు ఉదయం పంపు దగ్గర నీళ్లు పడుతూ ఆదిలక్ష్మిని అడిగాడు. నమ్ముతారండి? మీకు ఈ లోకంలోని మనుషుల గురించి పెద్దగా తెలియనట్లు లేదు. చెడుని నమ్మినట్లుగా మంచిని ఓ పట్టాన నమ్మరు చెప్పిందామే. నమ్మితే సరే, మనం పట్టాలెక్కినట్టే. మన పక్కింటి ఆయన్ని రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు తెలుసా అడిగింది కాసేపాగి. దేనికి అడిగాడు వినాయకరావు. నిన్న ఉదయం స్కూటర్ ఓ ముసల్దాని మీద నుంచి పోనిచ్చి కాలు విరగ్గొట్టినందుకు. అలాగా? మొన్న పెళ్ళైన మా బావకి ఇండియాలోని ప్రభుత్వ కళాశాలన్నింటిలో ఎంతో ఎఫిషియెంట్గా పనిచేసినందుకు 10 లక్షల రూపాయలు బహుమతిని రాష్ట్రపతి గ్రాంట్ చేశారు. నిజంగా ఆయన్ని చూస్తే అలా అనిపించలేదే అడిగాడు వినాయకరావు. ఆదిలక్ష్మి ఫక్కున నవ్వింది. నే చెప్పిన 2 అబద్ధమే. చూశారా, మీకు చెడు వార్త కాబట్టి వెంటనే మీరు ఎలా టక్కున నమ్మేశారో. మంచి వార్త విషయంలో డౌట్ పడ్డారు. మానవ నైజం. మా నాన్నగారు మా బావకి ఎయిడ్స్ అంటే నమ్ముతారు. ఆయన నమ్మే విధంగా చెప్పగలిగితే. మీకు ఆ నమ్మకం ఉంటే చాలు. ఓసారి మీరు, మరోసారి నువ్వు ఏంటండి? నన్ను మీరు నువ్వు అనండి చాలు కోరింది ఆదిలక్ష్మి. అలాగే, ఇవాళ సాయంత్రం మనం కలుసుకుంటున్న సంగతి మర్చిపోలేదుగా? లేదు, వేమన విగ్రహం దగ్గర 5:30కి చెప్పింది ఆదిలక్ష్మి. మళ్ళీ మీ బావ ఎప్పుడు వచ్చేది అడిగాడు వినాయకరావు. షూటింగ్ అయిపోవస్తుంది, త్వరలో వస్తాడు. దీంట్లోంచి బయటపడతామనే నమ్మకం ఇప్పుడిప్పుడే కలుగుతోంది నాకు అని చెప్పింది ఆదిలక్ష్మి. రమణమూర్తి బయటకు రావడంతో నీళ్ల బిందె ఎత్తుకుని వినాయకరావు తన పోర్షన్ వైపు నడిచాడు. మర్నాడు సాయంత్రం ఎల్ఐసి నుంచి బయలుదేరుతుండగా అడిగాడు శాస్త్రి. ఇవాళ రాత్రి కూడా నీకు మంచి ఐడియా చెప్తాను. నీతో బార్కి చస్తే రాను చెప్పాడు వినాయకరావు. తృతీయ విఘ్నం పనికిరాదు. 2 రోజులుగా వెళ్తున్నాగా. నాకిప్పుడు చాలా అర్జెంట్ పనుంది. కావాలంటే నువ్వు వెళ్ళు. మరి నన్ను ఇంటికి మోసుకుని వెళ్లేందుకు మనుషులుండరుగా నీవు లేకపోతే చెప్పాడు అసంతృప్తిగా. ట్యాంక్ బండ్ మీదున్న వేమన విగ్రహం దగ్గరికి చేరుకున్నాడు వినాయకరావు. అతను వచ్చిన 5 నిమిషాలకి ఆటో దిగింది ఆదిలక్ష్మి. ఇద్దరు పచ్చటి పచ్చిక మీద కూర్చున్నారు. ఇవాళ ఉత్తరం వచ్చింది. ఎల్లుండి వస్తున్నాడు బావ. వెరీ గుడ్. వస్తే మన ప్లాన్ని అమలుపరచవచ్చు. విజయం మనదవుతోందో లేదో అని భయంగా ఉంది. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. అది పెరిగి ఇద్దరు భరించలేనంతగా అయ్యాక చెప్పాడు వినాయకరావు. ఏదైనా మాట్లాడండి.
మాట్లాడండి కాదు మాట్లాడు చెప్పింది ఆదిలక్ష్మి. మాట్లాడు, మీరే ఏదైనా చెప్పండి. వినాయకరావు కాసేపు ఆలోచించి చెప్పాడు. వాయిల్ సిల్క్ ఆర్గండి లాంటి పల్చటి చీరలు కట్టుకునేటప్పుడు బట్ట కింద ఓ కాగితం నుంచి కుడితే కుట్టు సమానంగా చక్కగా వస్తాయి. తర్వాత కాగితాన్ని చింపేయచ్చు. చిన్నగా నవ్వింది ఆదిలక్ష్మి. ఇల్లాలికో సలహా చెప్పింది. రిఫ్రిజిరేటర్లో రకరకాల పదార్థాలు ఉంచుతూ ఉంటాం కదా, అవి వాసన రాకుండా రిఫ్రిజిరేటర్ లోపలి భాగంలో అంటకుండా ఉండాలి అంటే ఒక్కటే చిట్కా. ఓ చిన్న పళ్ళెం నిండా బొగ్గులు వేసి ఉంచితే సరి, వాసన ఉండదు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు చెప్పింది ఆదిలక్ష్మి. మన పెళ్ళయ్యాక కొనుక్కుందాం చెప్పాడు. వారిద్దరి మధ్య మరి కాసేపు మౌనం. ఆదిలక్ష్మి చట్టుకున గుర్తొచ్చినట్లుగా చెప్పింది. కాలేజ్ డేస్లో ఓ ఆట ఆడేవాళ్ళం, దాని పేరు ట్రిఫిల్ స్ట్రైక్. మీకు ఆ ఆట తెలుసా? ట్రిఫిల్ స్ట్రైకా? ఎప్పుడు ఆ పేరే వినలేదు చెప్పాడు వినాయకరావు. పెళ్ళయ్యాక వివాహం ఎలా ఉంటుంది అన్న అంశాన్ని తెలియజేసే ఆట అది. ఎలా ఆడతారది అడిగాడు. ఓ కాగితం పెన్ను ఉంటే చూపిస్తాను. వినాయకరావు రోజు తనతో పాటు ఆఫీస్కి తీసుకుని వెళ్లే డైరీ జేబులో నుంచి ఉన్న పెన్ను తీసి అందించాడు. ఆదిలక్ష్మి డైరీ తెరిచి ఓ ఖాళీ పేజీలో ఈ విధంగా రాసింది. 3 సున్నాలు రాసి, ఇద్దరిది నిజమైన ప్రేమ 001, ఎక్కువ కాలం దూరంగా ఉంటారు 002, నీ గురించి ఆలోచించరు 010, ఎప్పుడు పోట్లాటలే 011, బంధువుల తాకిడి ఎక్కువ 012, ఆడపడుచులతో సదా బాధ 020, ఆయనకి భార్య కన్నా ఫ్రెండే ముఖ్యం 21, సిగరెట్ అలవాటు ఉంది 22, విడాకులకు దారితీస్తుంది 100, మరుదులతో గొడవ 101, ఆఫీస్ నుంచి హోంవర్క్ ఇంటికి తెచ్చుకుంటాడు 102, అధిక సంతానం 111, భార్యకి చీర కొనాలంటే మనసొప్పదు 110, పరాయి స్త్రీతో ఆయనకి సంబంధం ఉంటుంది, అలా పొరపచ్చాలు లేని సంసారం 121, అనుమానం మొగుడు 220, వంట చేసే మొగుడు 122, జాయింట్ ఫ్యామిలీ 201, అత్తగారితో ఇబ్బంది. ఆమె ఇలా రాస్తూ ఉండగా వాటిని చదివిన వినాయకరావు అడిగాడు, ఏమిటిదంతా? సంఖ్యాశాస్త్రం ప్రకారం పెళ్ళయ్యాక భార్య భవిష్యత్తుని సూచించే విధానం. ఎలా తెలుస్తుంది మనకేది అన్వయిస్తుందో అడిగాడు వినాయకరావు ఉత్సాహంగా. నేను నిలువుగా 3 గీతలు రాస్తూ పోతాను అంటే 111 అన్నమాట. మీరు ఏదో ఒక చోట స్టాప్ అనాలి. అప్పుడు నేను ఎన్ని గీతలలో ఆపానో అది చూసుకోవాలి, రాసుకోవాలి. రెండోసారి మళ్ళీ 111 రాసుకుంటూ వెళ్తాను. మీరు స్టాప్ అనగానే ఆపేస్తాను. మళ్ళీ ఎన్ని గీతలు గీసి ఆపానో ఆ నెంబర్ రాసుకోవాలి. మూడోసారి కూడా ఇదే విధంగా చేశాక మీరు స్టాప్ అనగానే వచ్చిన 3 సంఖ్యలు ఒక్క క్షణం అర్థం కాలేదు, చేసి చూపించు అడిగాడు వినాయకరావు ఇంకా ఉత్సాహంగా. చూడండి, ఆదిలక్ష్మి 111 రాసుకుంటూ వెళ్ళసాగింది. 111 అని స్టాప్ చెప్పాడు వినాయకరావు. చూసారా, 4 సార్లు 111 రాశాక 5ఓసారి ఒకటి వేయగానే స్టాప్ అన్నారు. 1 ఓ పక్కన వేసి మళ్ళీ 111 రాయసాగింది. స్టాప్ చెప్పాడు మళ్ళీ వినాయకరావు. ఈసారి 111 తర్వాత కనీసం ఒకటన్నా రాయకుండానే స్టాప్ చెప్పారు. అంటే ఈసారి 0 వచ్చింది చెప్పింది ఆదిలక్ష్మి. ఇందాకటి 1 పక్కన 0 చేర్చి చెప్పింది. ఇప్పటికీ 10 అయింది. ఆఖరిసారి మళ్ళీ స్టాప్ చెప్పండి అన్నింది. స్టాప్ చెప్పాడు వినాయకరావు. ఈసారి 2 1లు రాశాక స్టాప్ అన్నాడు కాబట్టి 2 అన్నమాట. ఆదిలక్ష్మి 10 పక్కన 2 వేసి 102 చేసింది. ఇందాక రాసిన జాబితాలో 102 ఎదురుగా ఉన్న వాక్యాన్ని చూసి బయటకు చదివింది. అధిక సంతానం. వెంటనే సిగ్గుపడింది. చిన్నగా నవ్వాడు వినాయకరావు. తమాషాగా ఉందే ఈ సంఖ్యాశాస్త్రం ఆట చెప్పాడు. కాలేజీలో లెక్చరర్ పాఠం బోర్ కొట్టినప్పుడల్లా ఇదే పని మాకు చెప్పింది ఆదిలక్ష్మి. ఈసారి నేను ఆడతాను, నువ్వు స్టాప్ చెప్పాడు వినాయకరావు. భర్త అన్న చోట భార్యగా భావించుకుని ఆడాలి మొగుళ్ళైతే చెప్పింది ఆదిలక్ష్మి. పెన్ను డైరీ అందుకుని చెప్పాడు. రెడీ చెప్పింది ఆదిలక్ష్మి. వినాయకరావు 3 1లు వేసుకుంటూ వెళ్ళాడు. ఆదిలక్ష్మికి తను రాసేది కనపడకుండా జాగ్రత్త పడుతూ 3 సార్లు స్టాప్ చెప్పిందామె. ఆ 3 సంఖ్య 212 అని వచ్చింది. 212 ఎదురుగా మందు మాస్టర్ అని రాసి ఉంది. నీవు మన పెళ్ళయ్యాక మందు కొడతావన్నమాట నవ్వాడు. ఆదిలక్ష్మి కూడా చిన్నగా నవ్వింది. వినాయకరావు అటు ఇటు చూసి తమకి కొద్ది దూరంలో కూర్చుని ఉన్న జంటని చూసి చెప్పాడు, స్టాప్ చెప్పు, ఈసారి వచ్చే రిజల్ట్ వాళ్ళది. వినాయకరావుకి 3 సార్లు స్టాప్ చెప్పింది ఆదిలక్ష్మి. 110, దానికి ఎదురుగా ఉన్న వాక్యం ప్రతి రాత్రి సెక్స్. ఈసారి ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు వాళ్ళ వంక చూసి. వినాయకరావు ఆ తర్వాత తన తల్లిదండ్రులు షణ్ముగరావు, మావయ్య, సుబ్బలక్ష్మిని
అని ఉద్దేశించి ఆ ఆట ఆడాడు. అతని తల్లిదండ్రులకి 111 వచ్చింది. భార్యకి చీర కొనాలంటే మనసొప్పదు అని వచ్చింది. షణ్ముగరావు మావయ్యకి 022 విడాకులకి దారి తీస్తుంది అని వచ్చింది. సుబ్బలక్ష్మికి 000 ఇద్దరిది విజయమైన ప్రేమ అని వచ్చింది. మీ నాన్న విషయంలో కరెక్టే చెప్పాడు వినాయకరావు. ఆ తర్వాత శాస్త్రి, ఆదిలక్ష్మి తల్లిదండ్రులు, పూజారి శతభిషం, చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసే ఆయన, బట్టల కొట్టాయన జాతకాలు కూడా చూశారు. వాటిని తలుచుకుని ఇద్దరూ నవ్వుకున్నారు. రాత్రి 7:30కి చేతి గడియారం వంక చూసుకుని చెప్పింది ఆదిలక్ష్మి కంగారుగా. అయ్యో 7:30 అయింది, వెళ్ళాలి. టైం తెలియనే లేదు. మీతో ఈ ఆట ఆడుతూ ఉంటే. వినాయకరావు కూడా ఆమెతో పాటు లేచాడు. త్వరగా వెళ్ళాలంటున్నావు కాబట్టి నా సైకిల్ మీద వెళదాం. సందు చివర నేను నిన్ను దింపేస్తాను. వద్దు, ఎవరైనా చూస్తే. చూసేవాళ్ళు ఇక్కడే చూసి ఉంటారు, పర్వాలేదు. ఆదిలక్ష్మి సైకిల్ ముందు రాడ్ మీద కూర్చుని ఉంటే వినాయకరావు సైకిల్ని కొద్ది దూరం ముందుకు తోసుకుని వెళ్ళి ఎక్కాడు. మనుషులు అడ్డు వచ్చినప్పుడల్లా ఆదిలక్ష్మి సైకిల్కి ఉన్న బెల్ని కొట్టసాగింది. చిన్నగా ఈల వేస్తూ గబగబా సైకిల్ని తొక్కసాగాడు వినాయకరావు. వారిద్దరి మనసులు ఎంతో ఆనందంగా ఉన్నాయి. సందు చివర సైకిల్ ఆపి ఆదిలక్ష్మి దిగాక చెప్పాడు వినాయకరావు. థ్యాంక్ యూ, చాలా సరదాగా గడిచింది సాయంత్రం. మళ్ళీ వీలున్నప్పుడు చెప్తాను, అక్కడే కలుద్దాం చెప్పింది ఆదిలక్ష్మి.